పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీ రామపాద క్షేత్రంలో ఆధ్యాత్మిక చారిత్రక ఆనవాళ్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజులుగా కొండపై ప్రత్యక్షమవుతున్న దేవతామూర్తుల రాతి విగ్రహాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శ్రీరాముడు నడయాడిన రాముని గుండాల్లో స్నానమాచరిస్తే పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. శ్రీరాముడు సీతాదేవి సమేతంగా నడయాడిన నేలగా పిలుచుకునే పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. సీతారాముల వారు వనవాసం చేసిన ఆనవాళ్లు ఇప్పటికీ కొండపై దర్శనమిస్తున్నాయి. 2 దశాబ్దాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం కొండపై కనిపించడంతో శ్రీరామ పాదక్షేత్రంగా నామకరణం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తవ్వకాలలో పలుచోట్ల గణపతి, హనుమాన్ తదితర దేవతామూర్తుల రాతి విగ్రహాలు బయటపడుతున్నాయి. కొండ మీద రాళ్లపై చెక్కిన శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ద్వాపర యుగంలో శ్రీరాముడు సీతా సమేతంగా వనవాసం వచ్చిన సమయంలో ఇక్కడ 108 గుండాలను ప్రతిష్ఠించారని చెబుతుంటారు. సీతమ్మ కొలను, యమకోణం వంటివి ఏర్పాటు చేసిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. పాలగుండం, నేతిగుండం, పసుపుగుండం, ధర్మగుండాల్లో స్నానమాచరించి యమకోణం నుంచి ఈదితే సకల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఈ కొండకు కాలభైరవుడు కాపలాగా ఉంటాడని ఇక్కడి పండితులు చెబుతున్నారు. ఈ రామగుండానికి రాముడు వచ్చినటువంటి చరిత్ర ఒక లొకేషన్ ఉన్నది. ఎట్లా అంటే జాంబవ గుండం ఉన్నది, భైరవ గుండం ఉన్నది, జీడిగుండ ఉన్నది, నేతిగుండ ఉన్నది, పాలగుండ ఉన్నది, తర్నిగుండ ఉన్నది, అర్నిగుండ ఉన్నది, కౌశల్యగుండ ఉన్నది, కైకగుండ ఉన్నది, సుమిత్రగుండ ఉన్నది, దశరథ గుండ ఉన్నది, జనక గుండ ఉన్నది, ధర్మగుండ ఉన్నది. దీనికి క్షేత్రపాలకుడు భైరవస్వామి. శిలా నాగశేషుడు ఉన్నాడు, నాగమునేశ్వరుడు ఉన్నాడు, శిల నాగున్నది. 2006 ఏప్రిల్లో ఓ మేకల కాపరి కొండపై మేకలు మేపడానికి వెళ్లిన క్రమంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం కిందపడి ఉండడాన్ని గుర్తించాడు. ఆ విషయాన్ని స్థానికుల దృష్టికి తీసుకెళ్లడంతో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. 2009 డిసెంబర్ 28న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన హోమ కార్యక్రమాన్ని 50 మంది అహోబిల రామచంద్రజీయర్ స్వామి శిష్యులతో నిర్వహించారు. 2010 జనవరి 2న శ్రీ త్రిదండి రామానుజన్ చిన్నజీయర్ స్వామి కొండను సందర్శించారు. అప్పుడే ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొండపై ఆధ్యాత్మిక చారిత్రక ఆనవాళ్లు ఉండడంతో ఏటా శ్రావణం, కార్తీక మాసంలో భక్తులు భారీగా తరలివస్తారు. భక్తులు దేవతామూర్తులను దర్శించుకోవడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరుతారని ఆలయ కమిటీ సభ్యులు తిరుపతి తెలిపారు. త్రేతాయుగమునందు శ్రీరాముడు, సీత, లక్ష్మణ సమేత కొండ మీద కొద్ది రోజులు ఇక్కడ వారు విడిది చేయడం జరిగినది. అందులో భాగంగా వారు తాగడం కోసం అని చెప్పి ఇక్కడ ఒక లోయ ఉంటుంది. ఆ లోయలో బాణాలతోని తవ్వడంతో అక్కడ ఒక 108 గుండాలు ఉన్నాయి. అన్ని గుండాలలో నీరు సమృద్ధిగా ఉంటుంది. తర్వాత ఇదే కొండ మీద సీతామాత స్నానం చేయడం కోసం అని చెప్పి ఒక పెద్ద బావి తవ్వడం జరిగింది. దాన్ని సీతమ్మ కోనేరు అని చెప్పి తెలియజేస్తారు. ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే కొండ మీద ఒక పశువుల కాపర్లకు ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఒక విగ్రహం కనబడ్డది. అప్పటి సొంది ఇక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయి. స్థానికంగా సహజ వనరుల లభ్యత కారణంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాలను గుర్తించి మరింత అభివృద్ధి చేసి ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. ఇందుకోసం పలు ప్రాంతాలను టూరిజం సర్క్యూట్ జాబితాలో చేర్చుతోంది. అదే జాబితాలో రాముని గుండాల కొండను చేర్చి టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామగుండం ప్లేస్ చూస్తున్నాము. ఇక్కడ 108 గుండాలు ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా గవర్నమెంట్ అభివృద్ధి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, రాముని పాదాలు అన్నీ ఉన్నాయి. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ శ్రీరాముడు వెలిసిన ప్రాంతంలో 108 గుండాలు ఉన్నాయి. ఒకటి జీడిగుండం, పాలగుండం, ధర్మగుండం, నేతిగుండం మరియు యమకోణం అనేది ఒకటి ఉంది. అందులో నుంచి ఈగిన వాళ్ళకు పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి. ఇంకొకటి ఏమిటనగా శ్రీరామనవమి రోజు ఇక్కడ బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి, అన్నదానం జరుగుతుంది. చాలా మంది భక్తులు వస్తారు శ్రావణ మాసంలో. 20 రోజుల క్రితం రామగుండం బైపాస్ రోడ్ ముందు రామునిగుండాల కొండ చివరన హనుమాన్ విల్లు పట్టుకుని ఉన్న రాతి విగ్రహం కనిపించింది. అక్కడ ఆలయం నిర్మించేందుకు జేసీబీతో చదును చేయిస్తున్నారు.
ఇప్పటికే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ₹1 కోటి ప్రకటించారు. కొండను పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎన్టీపీసీ రామగుండం మధ్యలో ఉన్న బీపోల గుట్టపైన ఆంజనేయ స్వామి వారు వెలవడం జరిగింది. అయితే మిషన్ భగీరథ పనులు నడుస్తుండగా అక్కడ తవ్వకాలలో ఈ విగ్రహం వెళ్ళగా దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ పనిచేసిన కార్మికులు కానీ తీసుకొచ్చి ఇక్కడ పక్కకు పడేయడం జరిగింది. అయితే ఇది గమనించిన మేకల కాపర్లు మాకు సమాచారం అందించగా మేము వచ్చి చూడగా ఆంజనేయ స్వామి విగ్రహం అని తేలింది. ఈ విగ్రహాన్ని పరిశీలించి చూడగా సుమారు 800 నుంచి 1500 సంవత్సరాల క్రితం అని తేలింది. తర్వాత మా కార్యకర్తలు అందరూ ఇక్కడ చేరుకొని దీన్ని తీసి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఈ రామగుండం ముఖ్య గుండాల యొక్క విశిష్టత ఏంటంటే ఈ గుట్ట మొత్తం ఆధ్యాత్మికతతో నిండిపోయింది. సాక్షాత్తు త్రేతాయుగంలో రాముడు, సీతమ్మ వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ సేద తీసుకొని ఇక్కడ వెళ్ళినారు. శ్రీరాముడు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతో పాటు రాముని గుండాలు ఉండడంతో రామగుండం పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. స్థానికంగా ఉన్న ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి బొగ్గు గనులు సహా తదితర పరిశ్రమలన్నీ రామగుండం పేరుతోనే ఉన్నాయి.